ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో నిన్న బీజేపీ నాయకులు ఆలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదు. భక్తులకు తాత్కాలికంగా దర్శనంలో అంతరాయం కలిగినప్పటికీ ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేయడం ప్రశ్నార్థకం. రాజన్న ఆలయ మహత్తుకు తగిన సదుపాయాల కల్పనకే ఈ పనులు కొనసాగుతున్నాయి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేకం గుడి ముందర చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరైతే పిచ్చవాడిగా మాట్లాడిలో ఆ పాపం రాజన్న పాపం కంపల్సరీ కొడుతుంది. బండి సంజయ్ గారితో మా ఎమ్మెల్యే గారితో నాతో సహకారం చేస్తా మంచి అభివృద్ధి చేస్తున్నా. ఇంతవరకు బీసీలో మనం అభివృద్ధి ఎక్కడ చేయలేదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తెలంగాణకే పెద్ద దేవుడు, పేదల దేవుడు అని ఆయన ఒక సందర్భంలో మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు గుడి బంద్ చేస్తే బద్దలు కొడదామంటారు. ఏం బద్దలు కొడతారు? మేము దోసుకున్నాం మమ్మల్ని బద్దలు కొట్టడానికి. గుడి ఎవడయ్యే సొత్తు కాదు. గుడి వేములవాడ పట్టణ ప్రజల్ని, వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా గుడి అంటే మన ఇంటి దేవుడితో తరిగా అభివృద్ధిని అడ్డుకుంటే మీకే పాపం జరుగుతుంది. మా నాయకుడు ప్రజాపతిలను అన్ని పార్టీల వారిని సలహాలు తీసుకుంటూ ముందడుకోతున్న తరుణంలో నిన్నటి రోజున అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారు. అది మీకు సరైనది కాదు. మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే, సలహాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పుర్రి. మీ మాట ఖతరు చేసి మీ సలహాలతో తీసుకుంటాడు. మేము ఏమనంటే హిందువులం అగ్ని గుండం అయితే అంటే మీ హిందువులం కాదేది, మీరే హిందులేది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ హిందులా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హిందువులం కామా? మేము బొట్లు పెడతలేమా? మేము దర్శనాలు చేసుకుంటలేమా? అది చాలా తప్పు మాట్లాడు. ఇంకో నాయకుడు అంటాడు 10 గంటల దాకా దర్శనాలు ఇవ్వాలంటాడు. ఇది కుల సంఘం కాదు. 10 గంటలకే రారా బాబు అనడానికి లక్షల మంది వస్తారు ఇక్కడికి. 10 గంటలు పెట్టినా దర్శనాలు కావు, తెల్లందాకా పెట్టినా దర్శనాలు కావు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇవాళ దేవుని గుడి అక్కడ పిల్లర్లు అంటే 68 పిల్లర్లు వస్తున్నాయి, దాదాపు పెద్ద పెద్ద పిల్లర్లు. అంటే అన్ని గుంటలు తీస్తే ఒక్కొక్క గుంటకే దాదాపు ఒక గుంట జాగా, అర్ధ గుంట జాగా పోయే పరిస్థితి. అక్కడ దర్శనాలు ఎట్లా అవుతాయి? సరే పని నడవగానే దర్శనాలు అంటారు, పని జరగగా దర్శనాలు చేస్తాం. వాళ్ళకి ఏమైనా గాయాలు అవుతాయి, ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే మళ్ళీ పని బంద్ పెట్టమంటారు, గుడి బంద్ పెట్టమంటారు. ఈ నష్టపరిహారం ఎవడిస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటారు. సాటు కస్తులు అన్నా నువ్వు మంచి పనులు చేస్తున్నావన్నా అని అలుముకుంటారు. ప్రజలకు వచ్చి మీడియా ముందట అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఇది మానుకోండి. రాబోయే రోజుల్లో ఆ రాజస్వామి అందరినీ చూస్తుంది. ఇప్పటికే కనుమరుగు అయిపోయాను. రాబోయే రోజుల్లో ఇంకా అడ్రస్ లేకుండా పోతారని అట్లా మాట్లాడాలను కనుమరుగు చేయాలని ఆ రాజస్వామిని వేడుకుంటున్నా. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున వస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరి 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలయ విస్తరణతో అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇప్పటికే 47 కోట్లతో మరి రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగింది. మరి ఇంకా కూడా ఏం ఆలోచనలు ఉన్నా కానీ మా దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా మీ ఆలోచనలు వేములవాడ పట్టణ మరియు భక్తుల ఆలోచనలు పరిగణ తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరణ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మరొకసారి అన్ని పార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ఇంకా 100 సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం సాధించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. నాటి రోజు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ వారు మాట్లాడిన విధానానికి వారికే వదిలేస్తాం, వాళ్ళ విద్యతకే వదిలేస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు ఒక 75 స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలు ఒక ఉన్నత వర్గాలే పాలించారు. ఒక నామంతో, ఒక వ్యవస్థతో ఇవాళ యాదగిరి గుట్టను మీరు కొన్ని వేల కోట్లు పెట్టి మీరు చేసిరు. దాన్ని మేమైనా తప్పు పట్టినామా? దాన్ని కూడా మేము ఏమంటలేదా ఆహ్వానించినాం.
ప్రతి విషయంలో కూడా మేము అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రతి నాయకులు సహకరించారు. ఇక్కడ ఒక పేదల దేవుడు ఇలా డెవలప్మెంట్ చేస్తే మీరు ఓర్చుకోలేని పరిస్థితి. కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి ఏడ్చి పెడుతున్నాం. మీ వ్యవస్థ మీ కథ ఆ రాజరాజేశ్వర స్వామి చూసుకోవాలని కోరుకుంటున్నాం.